అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పసుపు రేటు మన మార్కెట్లో ఉంది. రానున్న కాలంలో ఇంకా పెరిగే అవకాశం కనబడతా ఉంది. రైతులకు కూడా రిక్వెస్ట్, దయచేసి పంట ఎండబెట్టుకొని తీసుకురండి. మీకు తీసుకురావడంలో ఇక్కడ కొనుగోలు ప్రక్రియలో కూడా ఉపయోగపడుతుంది. రేట్లు కూడా మంచిగా వస్తాయి. మార్కెట్ యార్డు సిబ్బంది కూడా అదే ఇన్సిస్ట్ చేస్తూ ఉన్నారు. దయచేసి పంటని ఎండబెట్టి తీసుకురావాల్సిందిగా రైతులకి. ఇంకో విషయం ఏంటంటే, పసుపు పచ్చిగా తెచ్చి అమ్మేటప్పుడు అది పూర్తి ప్రక్రియ అయిపోయి మళ్ళీ అది ముందుకు పోయేసరికి ఫంగస్ డెవలప్ అవుతున్నది. ఆ ఫంగస్ వల్ల ఎక్స్పోర్ట్స్ ఇబ్బంది అవుతున్నది. కాబట్టి మన ప్రాంతం నుంచి వచ్చిన పసుపులో ఫంగస్ ఎక్కువ ఉండి మందులు ఎక్కువ కొట్టి ఇట్లాంటివి ఏమన్నా వస్తే రేపు ఎక్స్పోర్ట్ చేయడానికి ఇబ్బందికరంగా మారుతుంది. అది ట్రేడర్లకు కూడా మనకు మంచి రేట్ ఇస్తుంది, ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఎండబెట్టుకొని తీసుకురావాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ముందు గత 4 సంవత్సరాల నుంచి స్పైసెస్ బోర్డు కూడా యాక్టివ్గా పనిచేసింది. ఇప్పుడు టర్మరిక్ బోర్డు టోటల్ ప్రక్రియని టేక్ ఓవర్ చేస్తూ ఉంది. నేను మీ అందరి ద్వారా తెలియజేస్తా ఉన్న రైతులకి, కొంచెం మనము మంచి పద్ధతులు అవలంబించి వ్యవసాయం మనం పసుపు పండిస్తే నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఎక్స్పోర్ట్స్ 3-4 ఇంతలు పెరిగే పని బోర్డు చేస్తుంది. కాబట్టి మీ రేట్లు కూడా 20,000కు పైచిలకే పలుకుతాయి. దానికి పూర్తి కాన్ఫిడెన్స్ మాకుంది. మేము మీకు వాగ్దానం కూడా చేస్తున్నాము, చిన్న చిన్న చేంజెస్ చేసుకొని. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్స్పోర్ట్స్ 4 ఇంతలు పెంచాల్సింది అని టార్గెట్ కూడా మోడీ గారు టర్మరిక్ బోర్డుకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 1600 జరుగుతుంది, 1600 కోట్ల ఎక్స్పోర్ట్ జరుగుతుంది. దాన్ని 6400 కోట్లకి, అంటే 400% పెంచాల్సింది టర్మరిక్ బోర్డు టార్గెట్ కూడా ఉంది. సో దానికి కావాల్సిన రీసెర్చ్ సెంటరు, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసే పనిలో బోర్డు ఉంటుంది. రైతులు మళ్ళా పునర్వైభవం పసుపును చూడబోతూ ఉన్నారు. అవన్నీ కావద్దనే ఇవాళ నేను ట్రేడర్స్కి, కమిషన్ ఏజెంట్స్కి మీటింగ్ పెట్టిన. రేట్లు పెరుగుతాయి, రానున్న కాలంలో ఇంకా పెరుగుతాయి. మీ ఆమ్దాని కూడా పెరుగుతుంది, రైతు ఆమ్దాని కూడా పెరిగేటట్టు చేయండి. రైతులు కూడా తొందరపడి డిస్ట్రెస్ సేల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్, 13,500కి పాత పసుపు 25వ తారీఖు అమ్మిండ్రు. 10% తేమతోటి 13,500 రూపీస్కి అమ్ముతున్నారు. ఇది రానున్న కాలంలో ఇంకా పెరుగుతుంది అంటున్నారు ట్రేడర్లు కూడా. సో వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏమాత్రం మనము రైతులను ఇబ్బంది పెట్టవద్దు. వాళ్ళ రేట్లు పెరుగుతాయి, మీ కమిషన్లు కూడా పెరుగుతాయి రానున్న కాలంలో. అదే ఇప్పుడు ఇక్కడ పెద్దలు కమిషన్ ఏజెంటు ఇప్పుడు ఇవాళ రేపట్లో 14,000 వచ్చే అవకాశం కూడా ఉన్నది, ఇంకా పెరుగుతుంది అంటున్నారు. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండొచ్చు, ఏజెంట్ సంతోషంగా ఉండొచ్చు, రైతు సంతోషంగా ఉండొచ్చు. ఎవరు కూడా కుమ్ముకు కావద్దు, ఎవరు కూడా ట్రేడర్లు కానీ ఏజెంట్స్ కానీ నెక్సెస్ కావద్దు, సిండికేట్ కావద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.